జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ ఉడత నవీన్. ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే సామల్ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏదైతే బ్రాహ్మణుల పట్ల ఆయన అసభ్యకర పదజాలంతో వాళ్ళని మాట్లాడిండో, వాళ్ళ గీతాభవన్లో వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కార్యక్రమంలో వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ సమక్షంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అక్కడ వారిని ఆశీర్వదించడానికి వచ్చిన ఒక బ్రాహ్మణ సమాజం మీద కొంతమంది వ్యక్తులను పట్టుకొని ఆయన దూషించినట్లుగా పదజాలం వాడిండు, అసభ్యకర పదజాలం. దీన్ని అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక నాయకులు, పెద్ద పెద్ద నాయకులు, స్వయాన టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కూడా ఒక్క మాట కూడా మరి వ్యతిరేకించడమే కానీ, ఆయన మాట్లాడుతుంటే కనీసం ఆపి అట్లా మాట్లాడొద్దు, ఒక సామాజిక వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దు అని కనీసం ఆయన చెప్పడం కూడా చేయలేదు. సరే, తర్వాత బ్రాహ్మణ సంఘాలు కొంతమంది, హిందూ సంఘాలు కొంతమంది ఈయన ఇంటి మీదకి పోయి గుడ్లతో దాడి చేసిండ్రు. తర్వాత ఆయన బయటకు వచ్చి క్షమాపణ చెప్పినా అంటే లేదు. తర్వాత ఏమంటున్నాయనే, నేను మాటలు వెనక్కి తీసుకుంటున్నా, దీన్ని బీజేపీ రాజకీయంగా వాడుకుంటుంది. అంటే నువ్వు మాట్లాడింది సక్కమైన మాట, బీజేపీ దీన్ని వాడుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావు అసలు? నీకు క్షమాపణ చెప్పే కనీస బుద్ధి లేదు, నీకు జ్ఞానం లేదు. బ్రాహ్మణులకు నువ్వు తప్పు మాట్లాడినావు, క్షమాపణ చెప్పు. మధ్యలో నువ్వు బీజేపీ ఎందుకు? బరాబర్ బీజేపీ మాట్లాడుతుంది. బ్రాహ్మణులకే కాదు, హిందూ సమాజం కోసం, హిందువుల కోసం ఏ మాత్రం కించితమైన గౌరవం తగ్గించినట్టు మీరు మాట్లాడినా బీజేపీ పార్టీ ఖచ్చితంగా రంగంలోకి దిగుతుంది, మాట్లాడుతుంది. నీకు చేతనైతే క్షమాపణ చెప్పు, చెంపలేసుకో. అసలు నువ్వు సామ్యాలు, నువ్వు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాడివి కాదు. ఒకవేళ ఎస్సీ అయితే నీ పేరు సామ్యాలు ఉండదు. సామ్యాలు అయితే అసలు నువ్వు ఎస్సీ కాదు, నువ్వు బీసీసీ. నువ్వు ఎస్సీ సామాజిక వర్గం సర్టిఫికేట్ పెట్టుకొని ఎమ్మెల్యే ఎట్లయినావు? ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంబడే ఈయన మీద యాక్షన్ తీసుకోవాలి, ఈయనని ఎంక్వైరీ చేయాలి. ఈయనకి ఎస్సీ సర్టిఫికేట్ మీద ఎమ్మెల్యే అయ్యిందా అని. ఇంకొకటి, కాంగ్రెస్లో ఉన్న హిందువులకు నిజంగా అసలు బుద్ధి ఉందా అని అడుగుతున్నాను నేను. ఇంతమంది హిందువులు ఆడ ఉండి ఒక బ్రాహ్మణులని అట్లా అగౌరవపరిచినట్టు అసభ్యకర పదజాలంతో మాట్లాడుతుంటే ఒక్క నాయకుడు కూడా మాట్లాడతలేరే. మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా దీన్ని వ్యతిరేకిస్తలేడే, ఖండిస్తలేడే. ఏ నాయకులు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఎవరు, హిందువులు కూడా కళ్ళు మూసుకపోయినా, మీ చెవులు మూసుకపోయినాయా? తానా అంటే తందానా అని ఆయన మాట్లాడుతుంటే సప్పట్లు కొట్టుకుంటా, ఈగలు వేసుకుంటా, కేరింతలు చేస్తుండ్రు. మీకు సిగ్గుశరాలు ఉన్నాయా? అసలు హిందుత్వం మీద ఏమాత్రం అభిమానం ఉన్నా మీరు ఎంబడే స్పందించండి. ముఖ్యంగా ఏదైతే ఈ ఎమ్మెల్యే సామెల్ గారు ఉన్నారో బాహాటంగా క్షమాపణ చెప్పాలి, చెంపలేసుకోవాలి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంబడే ఈయన మీద ఎంక్వైరీ జరిపించి ఈయన అసలు ఎస్సీ సర్టిఫికేట్ మీద ఎమ్మెల్యే అయితే ఎంబడే ఆయన బర్తరఫ్ చేయాలి, ఎమ్మెల్యే నుంచి ఆయనను బహిష్కరించాలి. భారత్ మాతాకి జై.